పశ్చిమాసియా వార్ ఎఫెక్ట్ భారత్లోని సామాన్య ప్రజలపై ప్రభావం చూపిస్తోంది. దిగుమతులు తగ్గడంతో మార్కెట్లో వంట నూనెల ధరలు అమాంతం పెరిగాయి. ఇప్పటికే గ్యాస్ కొరతతో పాటు ధరలు పెరగటం ఆందోళన కలిగిస్తోంది. రిఫైన్డ్ ఆయిల్ ధర లీటర్ 160 నుంచి 180 వరకు పలుకుతోంది. యుద్ధం ప్రారంభమయ్యాక లీటర్పై 20 నుంచి 40 రూపాయలు పెరగటంతో పేద మధ్యతరగతి వినియోగదారులు అల్లాడుతున్నారు. పెరిగిన వంట నూనెలు నిత్యావసరాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ నిజామాబాద్ నుంచి మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావంతో రోజు రోజుకి తీవ్రమైన సంక్షోభానికి దారితీస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే గ్యాస్ కొరతతో పాటు గ్యాస్ ధరలు కూడా పెరిగిన పరిస్థితి ఉంది. సో చూడొచ్చు, ప్రస్తుతం మనం నిజామాబాద్ మార్కెట్లో ఉన్నాము. వంట నూనె కూడా 10 నుంచి 20 రూపాయలు పెరిగినట్టు కూడా తెలుస్తుంది. వంట గ్యాస్తో పాటు ఇతర ధరలు కూడా పెరగడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఆందోళన అయితే గురవుతున్నారు. గతంలో అయితే 130 నుంచి 120 రూపాయలకు లభించిన ఆయిల్ సో చూడొచ్చు, మొత్తం 20 నుంచి 40 రూపాయల వరకు పెరిగినట్టు కూడా తెలుస్తుంది. సామాన్య ప్రజలు తీవ్రమైన ఆందోళన చెందుతున్నారు. గ్యాస్ కొరత ఏర్పడంతో ఇప్పటికే నెలవారీ బడ్జెట్లో పూర్తిగా ఇబ్బందికి గురవుతున్నారని కూడా సామాన్య ప్రజలు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఆయిల్ రేట్ల గతంలో ఎంత ఆయిల్ రేట్ ఉండేది, ఇప్పుడు ఎంత ఆయిల్ రేట్స్ ఉన్నాయి సార్? యుద్ధానికంటే ముందు, యుద్ధాన్ని తర్వాత అంటే ఆల్మోస్ట్ పర్ లీటరు 15 నుంచి 20 రూపాయలు పెరిగిపోయిందండి. రేటు పెరగడంతో పాటు ఏంటంటే సరుకు కూడా రావట్లేదు, అసలే రావట్లేదు స్టాక్ కూడా. సో ఆటోమేటిక్గా ఏంటంటే పైన హోల్సేలర్స్ మాకంటే పైన ఎవరైతే సప్లయర్స్ ఉంటారో వాళ్ళకు ఆర్టిఫిషియల్లీ కొంచెం బ్లాక్ చేసుకుంటూ రేటు పెంచుకుంటూ ఇస్తున్నారు. సో ఇప్పుడు అంటే ఆయిల్ పూర్తిగా వస్తుందా, స్టాక్ ఉందంటారా, స్టాక్ లేదా ఫ్రెండ్? లేదండి, స్టాక్ అయితే సప్లై చేయట్లేదు, ఎవరు పైన ఫ్యాక్టరీస్ ఎవరు సప్లై చేయట్లేదు. పర్టికులర్ సన్ఫ్లవర్, ఇంకా జిఎన్ కానీ పల్లి నూనె కానీ రైస్ బ్రాన్ కానీ దొరుకుతున్నాయి. బట్ మన ఇండియాలో ఏంటంటే మ్యాసివ్ 80 to 90% కన్జంప్షన్ సన్ఫ్లవరే. సో సన్ఫ్లవర్ అయితే బయట నుంచి రావట్లేదు, ఎందుకంటే మనకు 100% మనకు క్రూడ్ మీద బయట నుంచి డిపెండెన్సీ కాబట్టి బయట నుంచి స్టాక్స్ రావట్లేదు. సో ఆటోమేటిక్గా ఉన్న స్టాక్ కూడా ఏంటంటే రేట్లు పెంచి అమ్ముతున్నారు. గత్యంతరం లేక మేము కూడా పెంచాల్సి వచ్చాం. సరుకులు కూడా పెరిగిన పరిస్థితి ఉంది, ఎట్లా చూస్తారు? అవును, ఇప్పుడు రేట్లు పెరుగుతున్నాయి అంటే ఖచ్చితంగా సామాన్యుడి భుజాల మీదనే బరువు పడుతుంది కదా సహజంగా. అలాంటప్పుడు ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేస్తుంది అనుకుంటున్నాం. మేము సామాన్యుడికి ఇబ్బంది కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి నమ్మకంతో ఉన్నాము. కిరాణా సామాన్కి వెళ్ళినా కానీ 1-2 డేస్ నుంచే వింటున్నాం మేము, ఈ రేట్లు పెరుగుతాయి అని చెప్పి. దాంట్లో మొదటిగా ప్రభావం చూపించింది వంట నూనె మీద. ఆయిల్ ధరలు పెరిగినాయి సార్, గ్యాస్ పెరిగింది. ఇంట్లో మాత్రం ఆయిల్ ఖచ్చితంగా అవసరం ఉంటుంది. మేము 10 ప్యాకెట్లు తీసుకునే వాళ్ళం, ఇప్పుడు 5 ప్యాకెట్లకు వచ్చింది. అలాంటిది ఇప్పుడు మేము అది కొనడానికి కూడా ఇబ్బంది పడుతున్నాము. ప్రతి ఒక్కదానికి ఇంట్లో వాడేదే మనం ఆయిల్ లేకపోతే ఇబ్బంది కదా సార్. మాలాంటి మధ్యతరగతి వాళ్ళు బతకడం చాలా కష్టం. ఈ అంతర్జాతీయ మార్కెట్లకు సంబంధించిన అయితే దిగుమతి ఉన్నాయో ఆ దిగుమతి తగ్గిపోవడం, సరఫరా తగ్గిపోవడం వల్లే ఆయిల్ రేట్స్ కూడా పెరిగినాయని కూడా చెప్తున్నారు. సో మొత్తంగా పశ్చిమాసియా యుద్ధ ప్రభావం ఇప్పుడు వంటింటిపై నేరుగా పడుతుంది. పెరిగిన ధరలతో సామాన్య ప్రజలనైతే తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందని కూడా సామాన్యులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామ్యాన్ సాయితో కిరణ్, సాక్షి టీవీ, నిజామాబాద్ నుండి.